హలో సార్. హాయ్. హాయ్ హాయ్ రేవంత్, ఎలా ఉన్నావు? యాంకర్ కదా నీ పని ఇప్పుడు. అంటే ఎలిమినేట్ చేసేస్తున్నారా ఏంటి? ఫోన్లేండి వదిలేద్దాం. మీ లవ్ గురించి, మీ లవ్ ట్రాక్ గురించి, సెట్లో మీకు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏం జరిగింది? యాంకర్గా లాంగ్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసింది. స్క్రీన్ ముందు ఏ ఎక్స్ప్రెషన్స్తో టోటల్గా భయం నాకు. ఆ బ్లాంక్ ఫేస్ ఉన్నది. 6 months నాకు పెళ్ళి అవ్వబోతుంది అన్నారు, చేసుకోవాల్సి వచ్చింది. నీకు పెళ్లి జరగడం మాకు హ్యాపీ. హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లాస్యాని అండ్ రాజా మీరు కేక టీమ్ మనతో పాటు ఉన్నారు. మా డైరెక్టర్ కృష్ణకిషోర్ గారు, అలాగే మా హీరో రేవంత్ అండ్ నేను కూడా హాయ్ చెప్దాం. హాయ్ సార్. హాయ్ లాస్యా. హాయ్ రేవంత్. How are you? సూపర్. సో మన సినిమా గురించి మనం మాట్లాడదాం. నువ్వు యాంకర్ కదా. సార్ చూడండి సార్. ఫోన్లేండి వదిలేద్దాం ఈసారికి. పోన్లేనా? ఓకే సార్. ఫస్ట్ సినిమా అనగానే ఒక లవ్ స్టోరీతో రావాలి అని అంటారు కదా. బేసిక్గా ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమా కొంచెం అంటే ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా ఫస్ట్ టైం లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకుంటారు. సో మీరు ఒక డిఫరెంట్ సబ్జెక్ట్, అది కూడా 4 different క్యారెక్టర్స్. సో ఎందుకు ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నారు డెబ్యూ డైరెక్టర్గా? అంటే నాకు పర్టికులర్గా లవ్ స్టోరీ ఏ చేయాలి ఇలా ఏం లేదు. ఓకే. నేను 10 మందికి నా ఫస్ట్ ఫిల్మ్ ఇదే అని చెప్పుకోవడానికి, నేనంటూ గర్వపడేదానికి ఏదో ఒక కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ బలంగా దొరికింది నాకు. ఆ కంటెంట్ దొరికాక నువ్వు చెప్తే అబ్బట్ అనుకుంటావేమో కానీ ఫస్ట్ నేను క్యారెక్టర్ రాయడం మొదలుపెట్టినప్పుడు మాకు నెల్లూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, నా శ్వేత క్యారెక్టర్, నిన్ను పెట్టిన క్యారెక్టర్ చేశాను కదా. సో రియల్ ఇన్సిడెంట్తో ఈ స్టోరీ పుట్టుకొచ్చింది. సో ఇది రియల్ ఇన్సిడెంట్ నుంచి పుట్టిందనమాట. సో అంతేకాదు, యాక్చువల్లీ శ్వేత అని చెప్తున్నారు. ఈ సినిమాలో శ్వేత రోల్ చేసింది నేనే, ఇట్స్ మీ. అండ్ అంటే అలాగా శ్వేత అని అన్నిసార్లు చెప్పిన తర్వాత ఆ శ్వేత నేనే అని చెప్పాలి కదా. సో రేవంత్, రాజా మీరు కేక, అసలు ఆ టైటిల్ సాంగ్లో అద్దరు కొట్టేసావు, స్టెప్పులు బాగా చేసావు నిజంగా. సో ఎలా జరిగింది ఆ టైటిల్ సాంగ్లో ప్రిపరేషన్? ఆ సాంగ్ గురించి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సాంగ్ అంటే చెప్పాలంటే శ్రీచరణ్ గారు అసలు హీ హాజ్ అ రాక్ బ్యాక్గ్రౌండ్. నిజంగా చెప్పాలంటే ఒక రాక్ బ్యాండ్ నుంచి వచ్చి ఇండస్ట్రీలో దెన్ అగైన్ హీ స్టార్టెడ్ అవుట్ ఇంటూ ద హోల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. సో కూర్చున్నప్పుడు ఒకసారి ఐ థింక్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, మేము అనుకున్నాం సార్ ఒక మాస్ అనేదే కాకుండా హౌ డు వి మొత్తం తీసుకొచ్చి మన టైటిల్ కి ఎట్లా ఫిక్స్ చేసుకోవచ్చు, యూ వాంట్ టు అప్ బీట్ అనేది ఒకటి ఉండాలనుకున్నాం. అండ్ దాంతో పాటు ఇట్ వాజ్ నాట్ ఓన్లీ మ్యూజిక్, రైట్ ఫ్రమ్ మన కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ద డాన్సర్స్, మిస్టర్ కొరియోగ్రాఫర్ యష్ గారు కూడా అందరం కలిసి ఒకేసారి కేమ్ as a team together. అవును, అంటే ముగ్గురు కూడా గోడ మీద ముగ్గురు అనకూడదు. సో ముగ్గురు ఆ కాస్ట్యూమ్స్ లో, ఆ గాగుల్స్ తో చాలా బాగుంది. రేవంత్ గారు ఈ సినిమాలో మొత్తం గెటప్ ఆల్మోస్ట్ బర్డ్ ఉండదు, అవును, ఎక్సెప్ట్ ద టైటిల్ సాంగ్. సో ఆ సాంగ్కి అంటే కావాలని ఆ గ్యాప్ తీసుకొని బియర్డ్ పెరిగిన తర్వాత షూట్ చేశారా? అలానే వెయిట్ చేశారా? ఈ సాంగ్ కోసం వెయిట్ చేశారా? మధ్యలో 15 days మేము డబ్బింగ్ చేస్తా ఉన్నాం. తను ఆల్రెడీ గడ్డం పెరుగుతూ ఉంటుంది కదా, మాకు లుక్ ఏదో కొత్తగా అనిపించింది. ఓకే. నేను 1 song షూట్ అనుకున్నాం. రేవంత్ గారికి ఫోన్ చేసి చెప్పాను. తను అన్నారు, సార్ రేపు బర్డ్ తీసేద్దాం సార్ అంటే, మాకు కొత్తగా ఉంది లుక్. అందరూ టీమ్ అంతా, నా అసిస్టెంట్ డైరెక్టర్స్ నేను ప్రతిదీ డిస్కస్ చేస్తాను, కొత్తగా ఉంది మాసీ సాంగ్. తను ఆల్రెడీ సజెస్ట్ చేస్తున్నాడు, ఉపయోగపడుతుంది అంటే వాడదాం సార్ అన్నాడు. ఓకే. సో లుక్ వైజ్ నిజంగా బాగుంది. అంటే వెనకాల చూస్తున్నాం కదా, లుక్ ముగ్గురు బాగున్నారు. నేను అన్నిటికంటే హ్యాపీ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటంటే, కాస్ట్యూమ్ వేసుకుని వచ్చి రేవంత్ గారు అసలు సార్ ఆసమ్ సార్, నాకు విపరీతంగా నచ్చేసింది కాస్ట్యూమ్. ఫస్ట్ టైం అంత బ్రైట్ గా మీరు చెప్పింది నాకు తెలుసు అదే. అండ్ ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? సాంగ్ లో ఫుల్ మాస్ అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ మొత్తంలో ఎలా ఉంటారు? చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి కూడా చూసుకుంటే ఇట్స్ వెరీ సెటిల్ క్యారెక్టర్. ఐ మీన్ ఎన్ని వేరియేషన్స్ ఉన్నా కూడా ఏంటంటే ప్రతి సిచ్యువేషన్ ఎలా ఒక క్యారెక్టర్ తట్టుకోగలుగుతాడు, ఎలా అంటే ఇమోషన్స్ ఎలా ఉంటాయి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి సిచ్యువేషన్ ఏంటంటే, ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఉంటాయి, ఫ్రెండ్స్తో ఎలా ఉంటారు, ఒక లిమిటేషన్స్ ఏంటి, లిమిటేషన్స్ లేనప్పుడు ఎలా ఎంజాయ్ చేస్తారు, ఐటీలో పనిచేసే అతను వాట్ సార్ట్ ఆఫ్ ఫన్ హీ హాస్. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటూ అండ్ లీడింగ్ టు ద క్లైమాక్స్ as well కూడా ఏంటంటే అప్స్ అండ్ డౌన్స్ ఒక కర్వ్ లాగా చాలా బాగా స్క్రీన్ ప్లే లో కూడా బాగా డెపిక్ట్ చేశారు. బేసిక్గా ఈ క్యారెక్టర్ లో నేను నమ్మింది ఏంటంటే, ఎంత ఏదైనా చేయొచ్చు, ఈ క్యారెక్టర్ మెచ్యూర్డ్ గా లేకపోతే సినిమాని నేను రన్ చేయలేదు.
సార్ మరి ఈ క్యారెక్టర్కి అంటే రేవంత్ పర్టికులర్లీ రేవంత్ని అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటి? అంటే ఓపెన్గా మాట్లాడుకుందాం. ఓకే. ఫస్ట్ రేవంత్ గారికి కథ చెప్పడానికి వెళ్ళాను. ముగ్గురు హీరోలు కదా, సోలో హీరోగా 10 కోట్లు పెట్టి సినిమా తీసేశారు, మనతో ఏం చేస్తారులే సినిమా అని ప్రొడ్యూసర్తో నేను వెళ్ళాను సార్, నేను చెప్పను అన్నాను. కిషోర్ నా కోసం ఒక మాట, నా కోసం ఒకసారి చెప్పిరా, చేయను అంటే లీవ్ ఇట్ ఆఫ్, కానీ నమ్మకం ఉంది మన కథ మీద. ఓకే ఓకే. సరే రేవంత్ గారిని కనుక్కొని ఇంటికి వెళ్ళాను. సార్ కథ చెప్పండి అన్నారు. ఆయన ట్రీట్ చేసిన విధానం ఫస్ట్ థింగ్ నాకు నచ్చింది. ఓకే. కూర్చున్నాం, ఇద్దరం మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. 1/2 అవర్లో చెప్తానని చెప్పాను మీకు, 4.5 hours మేము మాట్లాడుకుంటాం కూర్చొని. కానీ ఫైనల్గా నాకు రేవంత్ గారి దగ్గర నుంచి వచ్చిన ఒక మాట నాకు విపరీతంగా నచ్చింది. 3 characters చెప్పారు కదా, నేను పలాంటి కావాలని నేను అడగను, మీకు నేను దేనికి ఫిట్ అవుతాను అనుకుంటాను అది ఫిక్స్ అయిపోండి. సూపర్. అంటే నాకు పర్టికులర్ ఇదే కావాలి అని కాదు అస్సలు. సో మీరు దేనికి సూట్ అవుతున్నారు అని అతనే అడిగారు మిమ్మల్ని. సూపర్ రేవంత్. లేదు అంటే నేను తనతో మాట్లాడటం మొదలైన తర్వాత తను ఎప్పుడో CNBCకి ఎప్పుడో వర్క్ చేస్తున్నారని నాకు తన మాటల్లో తెలిసింది. సో ఆ లేటర్ ఆన్ దాని గురించి ఎక్కువ మాట్లాడటం మొదలుపెట్టాను. నా కథకి కొంచెం కొంచెం రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ వాడి కథను తయారు చేశాను అనమాట. సో తన అవుట్పుట్ మొదలైనవి అనమాట. ఇద్దరం ఆల్మోస్ట్ 1.5 hours కథ గురించి కాదు, నేను అనుకున్న ఎలిమెంట్ లో ఉన్న స్టఫ్ గురించి తనకి చాలా బాగా తెలుసు. నేను లోపలికి లోతుగా వెళ్ళి నేను రీసెర్చ్ చేయలేదు. నేను కథ చెప్పిన తర్వాత తను లోతుగా నాకు చెప్పాడు. బేసిక్ గా మనకి గుర్తుంది, మనం ఇట్లా కలిసిన బేసిక్ అంటే నిజంగా ఒక డైరెక్టర్ ఒక ఆర్టిస్ట్ కి సింక్ అనేది ఉంటుంది అంటారు కదా, సో అది ఎలా ఉండాలి, ఆ ర్యాప్ ఎలా ఉండాలి అంటే నేను అంత చెప్పేంత ఎక్స్పీరియన్స్డ్ కాదు. బట్ వన్ థింగ్, నాకు నా ఆర్టిస్ట్ స్పేస్ ఇచ్చారు. నేను నా ఆర్టిస్ట్కి ఎంత స్పేస్ ఇచ్చాను అనేది నాకు తెలియదు, కానీ నా ఆర్టిస్ట్ నాకు స్పేస్ ఇచ్చారు. ఏదో నేను కొత్త డైరెక్టర్ సినిమా చెప్పడానికి వచ్చాడు, నేను సో ఇది ఇవ్వకుండా సెట్లో కూడా చాలాసార్లు నాకు చాలా సార్ అనేది అలవాటు ఎవరికైనా. ఎందుకంటే నేను ఆర్టిస్ట్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకంటే స్క్రీన్ మీద స్క్రీన్ ప్రజెన్స్ వాళ్ళే, నువ్వు ఎంత గొప్ప సినిమా తీసినా స్క్రీన్ ప్రజెన్స్ వాళ్ళే, అది బాగుంటేనే సినిమా పేరు. అంటే అందరూ సార్ చాలా కొత్తగా ఉంది పేర్లు పెట్టి పిలిచేయండి, ఎందుకంటే నాకు అంత స్పేస్ ఇచ్చారు. ఆ స్పేస్లో నేను అది ఉండబట్టి నేను బాగా చేయించుకున్నాను, చేశారు అని అనుకుంటున్నాను. సూపర్ సార్. అండ్ సార్ ఇప్పుడు రేవంత్ గురించి మాట్లాడాం, నోయల్ అండ్ హేమంత్. సో మీరు రేవంత్ అనుకోగానే వాళ్ళిద్దరిని అంటే వీళ్ళని ఎలా అప్రోచ్ అయ్యారు, ఈ క్యారెక్టర్స్కి వీళ్ళైతే ఫిట్ అవుతారు అని మీకు ఎప్పుడు అనిపించింది? నాకు నేను ఓపెన్గా ఫస్ట్ నేను కథ రాసేసుకుని కూడా ఒక 3-4 years అయింది వర్క్ చేస్తున్నాను దాని మీద. ఫస్ట్ నేను ఒక ఫిల్మ్ చూశాను, ఆ ఫిల్మ్లో కుర్రాడు చాలా బాగా ఎనర్జెటిక్గా చేశాడు. ఓకే. సో నోయల్ మీకు కూడా చెప్పాను నేను, సార్ ఆ క్యారెక్టర్కి నేను నోయల్ని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ ఫిక్స్ అయిన క్యారెక్టర్ నోయల్ కథలో. తర్వాత ఎందుకంటే ఆ క్యారెక్టర్ నేను మెచ్యూర్డ్గా చూపించలేను. ఒక నోయల్ లాంటి క్యారెక్టర్ని మెచ్యూర్డ్గా చూపిస్తే ఆడియన్స్ని యాక్సెప్ట్ చేస్తారని నాకు నమ్మకం లేదు ఫస్ట్. ఓకే. నా పక్కింటి కుర్రాడు కోపం వస్తే రెచ్చిపోతాడు, అవసరం వస్తే కాళ్ళు పట్టుకుంటాడు, లేదంటే తల జుట్టు పట్టుకుంటాడు. ఇలా ఉండగలిగే ఒక స్ట్రక్చర్ అనమాట అది. ఓకే ఓకే. ప్రతిదీ ఈజీగా తీసుకున్నాడు. సో అతన్ని ఫిక్స్ అయ్యాను. నాకు రవి క్యారెక్టర్ అనేది ఈ సినిమాలో హైలైట్. నేను ఆ రవి క్యారెక్టర్ని డిజైన్ చేసేటప్పుడు సరే మనసులో ఒకటి అనుకున్నాను, అది వేరే జరిగింది, సార్ కూడా తెలుసు. నేను తన దగ్గరికి వెళ్ళాను. సో రవి క్యారెక్టర్ ఇస్ రేవంత్, సో నోయల్ శశాంక్, హేమంత్ సీన్, ఓకే ఓకే, మీరు శ్వేత. సో నేను ఏదైనా కూడా ఫస్ట్ నేను అంటే డిస్కస్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ రేవంత్ గారికి చేస్తాను ఫస్ట్ కథ గురించి. ఎందుకంటే తనకి నాకంటే ఆ పాయింట్ ఆఫ్ నేను ఎన్నుకున్న ఎలిమెంట్ మీద తనకి స్ట్రాంగ్గా తెలుసు, తనకి అన్ని విషయాలు లోతుగా తెలుసు. ఓకే. ఏ విషయాలు ఎక్కువ డిస్కస్ చేస్తారంటే మీ ఇద్దరు కలిస్తే సినిమా స్టార్టింగ్కి ముందు కూడా ఎక్కువ మాట్లాడుకున్నారు అని చెప్పారు. సో యాక్చువల్లీ సినిమా సెట్లో మీ ఇద్దరు కూర్చున్నా, ఈ బాయ్స్ గ్యాంగ్ కూర్చున్నా అసలు ఏం మాట్లాడతారు సార్ మీరు? ఎక్కువ దేని గురించి డిస్కస్ చేస్తారు? శ్వేత లేనప్పుడు తనకు మాట్లాడుకున్నాను, శ్వేత ఉంటే ఏం మాట్లాడాలి, ఛాన్స్ ఇవ్వదుగా. లేదంటే బేసిక్గా మీరు చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు అర్థమైంది. సో ఇంత ఇన్ఫర్మేషన్ నాకు లేదు. బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇన్హిబిషన్ అది లేకుండా ఇప్పుడు డైరెక్ట్ రిలేట్ అవ్వగలిగాం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో రిలేట్ అయినప్పుడు ఏంటంటే మాకు ఒకవేళ ఐడియాస్ ఉంటే ఐడియాస్ యాక్సెప్ట్ చేస్తే, సజెషన్స్ యాక్సెప్ట్ చేస్తే, ఎందుకంటే చెప్పినట్టు రియల్ గా ఫ్యాక్ట్స్ అని చెప్పినప్పుడు బికాజ్ శ్వేత అనే క్యారెక్టర్ ఒరిజినల్ గా
ఆ రియల్ పార్ట్ అదే కాకుండా ఇంకా దగ్గర అదర్ పార్ట్స్ మూవీకి రిలేటెడ్ గా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమేమి జరిగినాయి అవి కూడా తీసుకోవడం జరిగింది. ఒక్కటి మాత్రం నిజం లాస్య, నేను కథ గురించి డిస్కస్ చేసింది కేవలం రేవంత్తో. ఎందుకంటే తనకి ఆ కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ ఉంది. ఓకే. నేను వెళ్ళినప్పుడు నాకు తెలియదు తనకి అసలు జర్నలిజం వైపు ఉన్నాడని, కానీ నాకు అసలు కొద్ది రోజులు చేసి వర్క్ చేసాడు నాకేం తెలియదు. ఎవరో చెప్పారు అక్కడ చాలా బాగుంటాడు. అంతకుముందు కూడా నేను వేరే డైరెక్టర్ కోసం ట్రై చేశాను సార్. ఓకే. ఇవన్నీ పక్కన పెడితే కథ గురించి తనతో నేను ఎందుకు ఎక్కువ మాట్లాడేవాడిని అంటే తనకి ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది. నేను వన్స్ ఏదైనా సీన్ అనుకుంటే నేను వెంటనే చేసేవాడిని తను. ఓకే. ఇలా అనుకుంటున్నాను అది వర్తా కాదా. బట్ నోయల్తో హేమంత్కి నేను సీన్స్ లాక్. ఓకే. నేను ఏ రోజు వాళ్ళ సీన్ అసలు టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే నేను ఫిక్స్. కానీ ఈ క్యారెక్టర్ మెచ్యూర్డ్గా చేస్తుంది, మీ నుంచి నాకు అవుట్పుట్ కూడా కావాలని చెప్పాను. సెట్లో నేను డైరెక్టర్ తన హీరో లాగా, లేదంటే నువ్వు మీరు ఇలా ఎప్పుడు లేదుగా. ఐ థింక్ నేను యాంకర్ అనేది పక్కన పెట్టేసి అసలు ఎప్పుడు మన ఇగో ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇలా ఫార్మల్గా మాట్లాడుకోవడమే కానీ సెట్లో మేము కలిసాము అంటే అసలు ఫార్మల్ అన్న మాటకి అసలు అది ఉండనే ఉండదు. సార్ ఒక క్వశ్చన్, మీకు సెట్లో నేను మీలో చూడండి ఏంటంటే కోపం, విసుగు, ఇవి నేను చూడలేదు. అంటే ఒక డైరెక్టర్గా కోపం, విసుగు ఇవి రావా? మేము ఎన్ని టేక్స్ తీసుకుంటున్నా కూడా అంతే కూల్గా ఎలా ఉండగలుగుతారు? వన్స్ నేను అంటే ప్రతి ఒక్క డైరెక్టర్కి లోపల ఒకటి ఉంటుంది, అనుకున్న సీన్ జరగట్లేదు అంటే ఒక చిన్న ఉంటుంది. అవును, మీరు అనుకున్నట్టు మీకు సీన్ రాకపోతే మీకు ఉంటుంది. నేను దాన్ని బర్స్ట్ అవుట్ అయిపోయాను అనుకోండి, డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. ఓకే. పర్ఫామ్ చేసేవాళ్ళు పర్ఫామ్ చేయలేరు, డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ లోపల బాధపడుతుంటాడు. ఏదన్నా కూడా నేను నా అసిస్టెంట్ డైరెక్టర్స్నే కొద్దిగా ఏదైనా అన్నానేమో నాకు తెలిసిన ఆ సినిమాలో నేను. ఎందుకంటే వాళ్ళని అంటేనే ఎవరికి తెలియదు, వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్, నాకు కొత్త కుర్రాడు చేసిన ఫుల్ సపోర్ట్. ఓకే. సో ఏదైనా ఉంటే అలా చెప్పేవాళ్ళని ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది, రాకుండా ఉంటే వాడు మంచిగా. అదే అంటే మేము చూడలేదు మా ఆర్టిస్టులతో, అంటే నాతో కానీ నోయల్తో కానీ ఎవరు నేను తీసుకున్నాను సార్. నేను తీసుకోలేదు సార్ టేక్లు, బాగానే తీసుకున్నాను సార్. ఒక సీన్లో అయితే తీసుకున్నాను. బట్ అయితే నేను మనం అనుకున్నది ఫస్ట్ అదే కదా సార్, యాంకర్ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసేస్తుందేమో. వద్దన్నారు కదా నోయల్ వద్దన్నారా లేకపోతే రేవంత్? ఎవ్వరు వద్దని చెప్పలేదు. అంటే దే బిలీవ్ ఇన్ మీ, ఫ్రాంక్లీ స్పీకింగ్ దే బిలీవ్ ఇన్ మీ. ఓకే. ఓకే. నేను రేవంత్ గారు నేను చెప్తున్నాను కదా, నేను ఏదైనా కూడా నేను ఆర్టిస్ట్ని సజెస్ట్ చేసేటప్పుడు ముందు నేను నోయల్కి హేమంత్తో పెద్ద చెప్పాను. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళు లాక్ చేద్దామని. రేవంత్ గారిని మాత్రం అడిగేవాడిని, ఇలా అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీకు ఓకేనా? ఆ టైంలో తను నాకు సజెషన్స్ ఇచ్చేవాడు, ఓకే, ఇన్పుట్స్ ఇచ్చేవాడు. అలా నేను వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ రేవంత్, నాకు నువ్వు చెప్పనందుకు. అయితే ఒక మాట అన్నాడు సార్, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుందేమో కొంచెం చూసుకోండి. థ్యాంక్ యూ. చిన్న భయం ఉండేది లాస్య, ఫస్ట్ షాట్తో నాకు పోయింది. నాకు కూడా చాలా టెన్షన్ ఉంది సార్. అంటే ఎప్పుడు నవ్వుతూ ఉండే అమ్మాయికి ఈ రోల్ ఇచ్చారు మీరు. సో వీళ్ళకి ఎన్ని డౌట్స్ ఉంటాయో నాకు కూడా నేను పర్ఫామ్ చేయగలనా లేదా నాకు అంతే డౌట్ ఉంది. బట్ ఫస్ట్ టేక్ మా డాడీతో, కమల్ గారితో యాక్ట్ చేశాను. చాలా ప్రేమ చూసుకున్నాడు. అసలు మా నాన్న తట్టుకోలేంత లవ్ చూపించారు, అది నేను మర్చిపోలేను. సో ఆ లవ్, ఆ ఎఫెక్షన్, ఆ సీన్ ఉంది కదా, సో ఆ సీన్ చేయగానే ఒక 2-3 టేక్స్ తర్వాత అంటే నేను సార్ మనం అనుకున్న దాంట్లో మేము ఓన్లీ 4 క్యారెక్టర్స్ మేము డిజైన్ చేసుకోలేదు. ప్రతిదీ సార్ పేరెంట్స్ అవి చేస్తున్నారు. ఎక్కువ నాకు రేవంత్ గారి వైపు నుంచే క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మీ క్యారెక్టర్స్ 4, ఈ 4 క్యారెక్టర్స్ మీరు చేస్తున్నారు, ఓకే వెల్ అండ్ గుడ్ కాదని. అదర్ క్యారెక్టర్స్ కూడా పర్ఫెక్ట్గా సింక్ అయితేనే సినిమా సార్. 1 month లేట్ అయినా పర్వాలేదు అన్న. అప్పుడు ఇమ్మీడియట్గా నేను ఏదన్నా కూడా ఆప్షన్స్ నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ నేను కలెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇచ్చేవాళ్ళు, నేను పంపించేవాడిని. బియాండ్ దట్ వర్క్ చేశాను. సో అండ్ క్లైమాక్స్ పార్ట్ చాలా బాగా వచ్చింది. నేను డబ్బింగ్లో కూడా చూశాను, కొద్దిగా చూశాను, ఆ రోజు మీరు ఉన్నారు. సో చాలా బాగా వచ్చింది సార్ అని మీకు కూడా చెప్పాను నేను. సార్ నిజంగా అంటే అంత బాగా రావడానికి వీళ్ళు హోంవర్క్ ఏమైనా చేశారా? ఇది నేను ఆడియన్స్కే చెప్పాలి ఫస్ట్. చెప్పండి సార్. ఎందుకంటే రేవంత్ పక్కన ఉన్నాడు, రేవంత్ పౌరేగుడు. ఆ రోజు రేవంత్ మనాలికి వెళ్ళి వస్తున్నాడు. సరే నేను ఫోన్ చేశాను, రేపు షూట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఏంటి. అంతమంది ఆర్టిస్టులు 300 మెంబర్స్ జూనియర్స్ అంత ప్లాన్ చేసాము. కానీ అంత కష్టపడి నైట్ వచ్చేసరికి 8 o'clock అయింది. సరే వచ్చాడు, చూస్తే ఏమో 4 pages సీన్ అది. ఓకే. నాకు అడగడం కూడా ఇబ్బందిగా ఉంది, రెస్ట్లెస్గా ఉన్నాడు, ఫేస్ టైర్డ్ అయిపోయి ఉన్నాడు.
మీకు కానీ నేను షూట్ మాత్రం కావాలంటే ఒక రోజు పోస్ట్ పోన్ చేస్తాను సార్, మన ఇద్దరం కూర్చొని డిస్కస్ చేద్దామంటే ఐ థింక్ 11:30-12 వరకు నాతో పాటే ఉన్నారు ఇక్కడ. సీన్ అంతా ప్రాక్టీస్ చేసాం. తను అనుకున్న మోడలేషన్ నాకు ఒకటి చెప్పాడు, నేను అనుకున్నాను, ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. అంటే రేపు షూట్ అంటే ఇవాళ నైట్ హోంవర్క్ అయింది, ప్రాక్టీస్ పర్టికులర్గా ముందు నుంచి మేము ఇద్దరం డిసైడ్ అయ్యాం. ఓకే. ఆ సీన్ మాత్రం చేసేటప్పుడు వీ హ్యావ్ టు సిట్ టుగెదర్ సార్, అప్పుడే షూట్కి వెళ్దాం. సో రేవంత్ వెళ్ళకుండా కూడా వెళ్ళిపోయావాడిని సెట్కి. తను నాకు చెప్పాడు ఈ సీన్ పర్టికులర్ గా మనం కోర్ట్ సీన్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు సిట్ టుగెదర్, డిస్కస్ టుగెదర్ అండ్ దెన్ వీ గో టు షూట్. కానీ చాలా ఫేవరెట్ సీన్. ఫస్ట్ కథ చెప్పినప్పుడు కూడా ఆ సీన్ కి ఇంప్రెస్ అయ్యే మధ్యలో 2 సార్లు క్యారెక్టర్స్ చేంజ్ చేస్తానన్నా కూడా పాపం ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ఇష్టం సార్, మీరు ఏ క్యారెక్టర్ అనుకుంటే ఆ క్యారెక్టర్ చేస్తారు. నిజంగా ఈ సీన్ ఆడియన్స్కి డెఫినెట్లీ నచ్చుతుంది. నేను కూడా డబ్బింగ్లో చూసినప్పుడు నాకు బాగా నచ్చింది. అండ్ నోయల్, హేమంత్, సో వీళ్ళిద్దరు ఎలాంటి హోంవర్క్ చేశారు? సో ముందే ఏమైనా ప్రాక్టీస్ అలా ఏమైనా చేశారా? నోయల్ కూడా ఒక సీన్ ఐ థింక్ రేవంత్ గారు అనుకుంటారు, డబ్బింగ్ చెప్తా ఉన్నాను, చెప్తూ సహజంగా మన అదర్ సీన్స్ చూస్తూ ఉంటాను. అవును, నేను కూడా చూడు నా సీన్స్ నేను చేసుకొని డబ్బింగ్ చెప్పాను, వాళ్ళ సీన్ కూడా చూసాను క్లైమాక్స్ పార్ట్. అలా ఒక సీన్ తన ప్రీ ఇంటర్వెల్లో ఒక సీన్ వచ్చింది. అంటే సహజంగా నేను అంటే వింటాం, మనం ఏది కళ్ళ ముందు చూడము. ఓకే. నేను వినే దాంట్లో ఈగో అనే పదాన్ని రౌండప్ చేసింది ఇక్కడే. ఒక ఆర్టిస్ట్ ఇంకొక ఆర్టిస్ట్ని పొగడడం లేదంటే ఎంకరేజ్ చేయడం, అది నేను సహజంగా జరగదు అని అంటుంటారు. అది అంతవరకు నిజం కూడా నేను తెలియదు, ఒకరిని బ్లేమ్ చేయడం తప్పు కూడా కాదు. ఆ సీన్ డబ్బింగ్ చేస్తుంటే తను చూశాడు, అప్పుడు నోయల్ డబ్బింగ్ చెప్పేశాడు. ఓకే. బయటకు వచ్చి మాకు తెలియదు, ఏదో పని ఉన్నోడు మాత్రం బయటకు వచ్చేసాడు. ఎందుకు వచ్చాడు తెలియదు, సరే ఏదో ఇంపార్టెంట్ కాల్ ఏదో వచ్చింది వెళ్ళాడు అనుకున్నాను. అది నోయల్ కాల్ చేయడానికి కొట్టేసేవరా సీన్ నువ్వు అని అన్నాడు. నాకు తెలియదు, చేయగానే నోయల్ నాకు చేశాడు. థ్యాంక్స్ సార్. రేవంత్ కూడా ఫోన్ చేసి హీరోరా ఈ సినిమా, ఈ సీన్కి నువ్వు ఇరగొట్టేసా అన్నాడు. అంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నాడు. నిజంగా సార్ నాకు ఈ సినిమాతో 3 మంచి ఫ్రెండ్స్ దొరికారు. అండ్ హేమంత్ది ఫుల్ కామెడీ ఉంటుంది. ఆ రోల్ గురించి చెప్పరా? థియేటర్లో చూస్తేనే బాగుంటది కదా. సో హేమంత్ పార్ట్ అయితే కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను నేను. నిజంగా హేమంత్ పార్ట్ ఇప్పుడు చాలా ప్రాబ్లం అయిపోద్ది సినిమాలో, చూసాను ఇంకా ఎంజాయ్ చేస్తాను. సినిమాలో డెఫినెట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తాను. ఒక రేవంత్ కాదు, ఒక హేమంత్ కాదు, ఒక నోయల్ కాదు, ఒక శ్వేత కాదు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. అండ్ ముఖ్యం మిమ్మల్ని అడగాలి మీ లవ్ గురించి, మిమ్మల్ని అడగాలి మీ లవ్ గురించి, మీ లవ్ ట్రాక్ గురించి, హీరోయిన్ శోభితా రాణా గురించి. సో మీరే మాట్లాడాలి. సో వర్కింగ్ విత్ హర్ ఎలా అనిపించింది? కొంచెం రొమాంటిక్ సీన్స్ గురించి అవి చెప్పినా మాకేం అభ్యంతరం లేదు. మెయిన్ అంటే స్టార్టింగ్ లో జామ్కి తెలుగులో మాట్లాడడం కొంచెం ప్రాబ్లం. పంజాబీ కుడి కదా, పంజాబీ అమ్మాయి. సో డైరెక్టర్ గారేమో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కష్టపడేవారు, అర్థమయ్యేది కాదు. డైరెక్టర్ గారేమో కాస్త ఇంగ్లీష్ లో కొంచెం వీక్, అర్థమయ్యేది కాదు. సో మధ్యలో నేను ఒక ఇంటర్మీడియట్ కాబట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని అప్పుడప్పుడు. ఓకే ఓకే. ఈ సిచ్యువేషన్ ఇది, ఒకవేళ ఉంటే ఇమోషన్స్ మరి దట్స్ యువర్ ఈ స్కిల్స్ బట్టి ఇమోషన్స్ ఈ టైంలో ఇలా ఉంటుందేమో, అది నువ్వు అనాలిసిస్ చేసుకోవాలి. మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చి కాదు ఇట్లా ఉండాలి అనేవారు. ఆ బ్లాంక్ ఫేస్ ఉన్నది, బ్లాంక్ ఫేస్ అయిపోయింది, అర్థమయ్యేది కాదు వాట్స్ హ్యాపెనింగ్. నాకు పెద్ద టార్చర్, మీరందరూ తెలుగు వచ్చి నేను అడ్జస్ట్ అయిపోయాను. తనకి చెప్పడానికి వచ్చి ఫస్ట్ నేనే ట్రై చేస్తాను, ఏదో చెప్పేద్దాం తనకని. ఒక స్టేజ్కి వచ్చే పదాలు పలుకున్నాను, నెక్స్ట్ వర్డ్ ఏంటో తెలియదు. నాకు నా వల్ల కదా, రేవంత్ గారు చూసుకోండి. సో డైలాగ్స్ ముందే ప్రిపేర్ అయ్యేదా సెట్కి వచ్చేసరికి డైలాగ్స్ ప్రాబ్లం? అది మరి ఎక్కువ అంటే కొన్ని ప్రిపేర్ అయ్యేది అనుకుంటా, బట్ స్టిల్ షీ హ్యాడ్ ఎ లిటిల్ బిట్ ట్రబుల్. కానీ బై ది ఎండ్ ఆఫ్ ద డే ఒక ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ గానీ ఆమెకి షీ ఇస్ చాలా బాగుంది అమ్మాయి. యా ఇస్ వెరీ బ్యూటిఫుల్. అండ్ కొన్ని అయితే జస్ట్ విత్ ఎక్స్ప్రెషన్స్ గానీ, విత్ ఎమోషన్స్, విత్ ఏ డైలాగ్స్ లేకుండానే మా ఇద్దరి మధ్యలో కూడా చాలా సీన్స్ ఉన్నాయి కొన్ని. అండ్ డైరెక్టర్ గారు డిజైన్ దెమ్ రియలీ వెల్. కొన్ని క్యాఫెటేరియా సీన్స్ కానీ, లేకపోతే వేరే ఎక్కడైనా ఉండగలిగితే, లేకపోతే ఒక ఫ్రెండ్ ని షీ ప్లేస్ అ క్యారెక్టర్ ఆఫ్ అ డాక్టర్ కావాలని చెప్పి ఒక ఫ్రెండ్ ని ఎప్పుడు ఇంజర్ చేసి మన ఫ్రెండ్ ని జాయిన్ చేసాంగా మధుని కావాలని గాయపరిచి హాస్పిటల్ కి అదే క్యాంప్ కి వస్తే క్యాంప్ కి తీసుకెళ్లి, సో అక్కడ మళ్ళీ వీళ్ళ లవ్ సీన్ ఒకటి అనుకున్నాం. అంటే కథలో డాక్టర్ క్యారెక్టర్ ఉన్నారు. అవును, ఆ డాక్టర్ క్యారెక్టర్ డిగ్నిఫైడ్ గా ఉన్నారు. సో మేమిద్దరం డిస్కస్ చేసినప్పుడు నాకు గ్లామర్ కంటే డిగ్నిఫైడ్ గా ఉండాలి, ఆ మనిషికి ఒక చిన్న ఏంజిల్ లుక్ రావాలని మా ఫీలింగ్. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అనమాట. చూసాను, చాలా మందిని చూసాను నేను. నాకు ఫొటోస్ రాగానే ముందు రేవంత్ గారి పంపించాము, ఇద్దరు అనుకునేవాళ్ళు. తర్వాత ఒక ఫోటో మాకు బాగా కనెక్ట్ అయ్యింది, ఆ అడ్రస్ పట్టుకోలేకపోయాడు. ఫైనలీ అదే అమ్మాయి వచ్చింది.
ఎక్కువ సీన్స్లో బట్ కథకి బ్రిడ్జ్ తను. సెకండ్ హాఫ్ కథ నడవడానికి వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ తను లేకపోతే, ఆ క్యారెక్టర్ లేకపోతే అక్కడ మేము డిజైన్ చేయలేం. ఓకే ఓకే సో అలా అమ్మాయి క్యారెక్టర్ సెట్ చేసాం. నైస్. నీ క్యారెక్టర్కి చాలా పాటు పడ్డామని సంగతి మీకు తెలుసు. అవును, చాలా మందిని అనుకున్నారు, చాలా మందిని ఆడిషన్స్ చేశారు, 2-3 ఫైనల్ చేశారు, 2-3 రోజులు షూట్స్ చేశారు. సో దాని తర్వాత మళ్ళీ షూటింగ్ ఆపేస్తే నేను దొరికాను. సో నోయల్కి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. నాకు ఆడిషనే అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత అద్దాలు పెట్టారు, యువర్ సెలెక్టెడ్ అన్నారు. 2 అదే minutes నాకు లో అర్థం final కాలేదు. అయిపోయారు. 2 minutesలో అయిపోయింది. అప్పుడు నన్ను ఫైనల్ చేసుకున్న తర్వాత నాకు స్టోరీ చెప్పారు. అవును. లేకపోతే లేదు లేదమ్మా తర్వాత కలుద్దాం అని కాదు, చెప్తున్నారు. వాళ్ళు పెండింగ్ పెట్టింటే ఆలోచించేవాడిని నేను. ఓకే. నిజంగా కూడా రేవంత్ గారికి పంపించాను, మీరు నమ్మితే వెళ్ళిపోండి, మీరు ఓకేనా, స్పెక్స్ పెట్టానని వెంటనే ఫొటోస్ పంపించాను. లుక్ చాలా బాగుంది, ఆ స్టేజ్ పర్ఫార్మెన్స్ లేకుండా ఉంటే సూపర్గా ఉంటుంది క్యారెక్టర్ అన్నది. అంటే నేను వచ్చి పర్ఫార్మెన్స్ ఇచ్చేవరకు నా మీద వీళ్ళకి ఎంత నమ్మకం ఉండిందంటే ఇప్పుడు అర్థమవుతోంది. పర్టికులర్గా లాస్ట్ అంటే మీ ఇద్దరు నన్ను ఒక చెప్పాలి, నేను పర్టికులర్గా నేను మొత్తం సినిమాని డబ్ చేసేసాను, డబ్ అయిపోయిన తర్వాత ఒకసారి సినిమా ఫ్లోలో చూసుకుంటాను. పర్టికులర్గా మీ ఇద్దరు మధ్య ఒక 2 సీన్స్ ఉన్నాయి. ఒకటి మీరు వాళ్ళ ఫాదర్తో మాట్లాడే సీన్ అసలు ఎక్స్ట్రాడినరీగా వచ్చింది నాకు. అసలు ఆ ఎమోషన్స్ నిజంగా కమల్ కూడా చాలా బాగా చేశాడు మనం అనుకున్నాం. అండ్ గౌతమ్ రాజు గారితో సీన్ ఉంటుంది, మేమిద్దరం అంటే ఒక మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు అమ్మ చెల్లెలు ఫ్రెండ్ వీళ్ళ ముగ్గురిని ఈక్వల్ గా పోల్చారంటే మీ మధ్య ఎంత బాండింగ్ ఉంది ఫ్రెండ్షిప్. అవును, అంటే ది బెస్ట్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ గౌతమ్ రాజుతో మీరు మాట్లాడే సీన్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. సార్ ఫస్ట్ డే నా షూట్ అది, ఫస్ట్ డే భయపడ్డాను కూడా. ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తుందో యాంకర్ గా లాంగ్ లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసింది, స్క్రీన్ ముందు ఏ ఎక్స్ప్రెషన్ ఇస్తుందో టోటల్ గా భయం నాకు. సార్ పర్వాలేదు కదా సార్, పర్వాలేదు కదా, ఫ్యాబులస్. ఆ సినిమాలో విలన్ గురించి, విలన్ అంటే ఓ పెద్ద విలన్ కాదు, బట్ పవర్ఫుల్. చిటికేస్తే మేము 4 ఫ్రెండ్స్ కదిలిపోవాలి. బేసిక్గా మేము అనుకున్నప్పుడే, మేము డిజైన్ చేసుకున్నప్పుడే అది కొంచెం పవర్ఫుల్గా ఉండాలి. ఆ పవర్ఫుల్గా ఎవరు ఉంటారనే దాని మీద డిస్కషన్స్ చాలా జరిగాయి. సో మెనీ ఆప్షన్స్. నేను, రేవంత్ గారు, నా టీము, నా ప్రొడ్యూసర్ అందరం ఒక ఆప్షన్స్ అన్ని నోట్ చేసుకున్నాం. ఓకే. ఆ టైంలో తారక రత్న గారి నేమ్ ఒకటి మాకు అనిపించింది బాగుంటుంది. రేవంత్ గారికి పంపించాను. రేవంత్ గారు వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడారు. ఓకే, చాలా బాగుంటాడు సార్, నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, వాళ్ళు ఎట్లా అంటారని. నేను అనుకున్న దానికంటే 10 times వాళ్ళు ఎక్కువ చెప్తున్నారు. వి గో ఫర్ తారక్ సార్. నిజంగా సార్ స్టోరీకి నెగిటివ్ రోల్ చేయాలి అంటే తారక్ గారు అంటే సూపర్గా సెట్ అయిపోయారు. వీళ్ళ క్లైమాక్స్ సీన్స్లో, వీళ్ళ ఫైటింగ్స్లో కూడా చాలా బాగుంది. అంటే బేసిక్గా వీళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు. తారక్ గారితో షూట్ చేసినప్పుడు ఒక చిన్న ఫియర్ ఉంది. ఓకే. నేను ఎప్పుడు వర్క్ చేయలేదు. నేను బాలకృష్ణ గారి సార్ ఫిల్మ్స్ లో శ్రీమన్నారాయణ అధినాయకుడు వాటి కూడా డైరెక్ట్గా చేశాను. బట్ తారక్ గారితో ఎప్పుడు చేయలేదు. 7కి షూట్ అంటే నేను 6కి వచ్చి ఉంటాడు. అప్పుడు కార్వాన్ వచ్చి ఉండదు, ఏం వచ్చి ఉండదు. నేను మా టీం అంతా నేను ఒక 1/2 hour ముందు వెళ్తాను లొకేషన్. 6:30కి వెళ్తాను. వెళ్ళేసరికి తిరుగుతూ ఉంటాడు అక్కడ. ఓకే. అయ్యో ఏంటంటే ఇంకా కార్వాన్ కూడా రాదు సార్, మీరు నాకు 7కి ఇచ్చారు, నేను 7 కల్లా రెడీగా ఉండాలి అంటే ఎవరు తప్ప 7కి నేను ఉంటాను లొకేషన్. నేను 6కి వచ్చాను 5కి వచ్చాను మీకు అనవసరం. పంక్చువాలిటీ మెయింటైన్ చేయడంలో ది బెస్ట్. వాళ్ళ దగ్గర అంటే ఇలాంటి విషయాలే నేర్చుకోవాలి అనిపిస్తుంది నాకు. నిజంగా నేను చెప్తున్నాను కదా, నాకు ఈ సినిమా మొత్తం మీద ప్రతి ఒక్కరికి నేను ఒక్కరిని పర్టికులర్గా సూపర్గా చేశానని నేను చెప్పాను. ఏ క్యారెక్టర్కి వాళ్ళు అద్భుతంగా నటించారు. అండ్ సాంగ్స్ గురించి, ఫ్రెండ్షిప్ సాంగ్ గురించి మనం మాట్లాడలేదు. మా ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్ నా ఫేవరెట్ సాంగ్. నేను ఉన్నాను కాబట్టి. ఈ మూవీలో అనుకున్నప్పుడు నేను రాసుకున్నది ఒకే ఒక సాంగ్. ఆ సాంగ్ ఫ్రెండ్షిప్ సాంగ్. ఓకే. సో సినిమా మొత్తానికి ఓన్లీ 1 సాంగ్ అనుకున్నాను రాసినప్పుడు. ఓకే. అది నేను తీసేది ఏంటి, ఒక నలుగురు చాలా హ్యాపీగా ఉన్న ఒక నలుగురు, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ మధ్యలో ఉన్న బాండింగ్, వీళ్ళందరి మధ్య ఒక గొప్ప రిలేషన్ చెప్పాలి. ఫైనల్గా శ్వేతకు వచ్చే ఒక డిస్టర్బెన్స్ ని ఎలివేట్ చేయగలగాలి ఈ సాంగ్. ఎలా అనుకున్న టైంలో చక్రవర్తి మన చరణ్కి చాలా ప్రెషర్ పెట్టాను. ఆల్మోస్ట్ 10 to 12 ట్యూన్స్ ఇచ్చేదాన్ని. ఇచ్చిన ప్రతిదీ చాలా బాగుంది.
బట్ డైరెక్టర్గా నాకేదో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఓకే. అవి బాగలేవని కాదు, ఇంకా ది బెస్ట్ చరణ్ ఇంకా కావాలి. స్పోర్టివ్ తీసుకుంటాడు, అది నాకు చాలా గొప్ప. నా టెక్నీషియన్స్ నాకు భలే దొరికాయి. అండ్ సార్ మన ప్రొడ్యూసర్ సార్ గురించి, ఆర్కే సార్ గురించి, రాజ్ కుమార్ సార్ గురించి. ఫస్ట్ సినిమా డెబ్యూ డైరెక్టర్కి సహజంగా టార్చర్ ఉంటుంది అంటారు మ్మ్. అని నేను అనుకుని కూడా వచ్చేసాను, ఏదైనా సరే సినిమా డైరెక్ట్ చేయాలి. వచ్చాక నేను చేసిన షూట్ డేస్లో నాకు ఆయన వల్ల ఎలాంటి ఇబ్బంది జరగలేదు. షూటింగ్ జరిగినంత వరకు ఆయన వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. ఫస్ట్ 2 డేస్లో నన్ను బిలీవ్ చేశారు ఆయన. మ్మ్. ఏది అడిగినా కూడా డైరెక్టర్ గారిని అడిగిన ఆయన ఓకే అంటే నాకు ఓకే. సో ఐ బిలీవ్ ఇన్ దట్. నాకు షూటింగ్ జరిగినంత వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా ఫినిష్ చేశాను విత్ మై ఆర్టిస్ట్ కోఆపరేషన్. ఓకే. అండ్ మీరు రాజ్ కుమార్ సార్ గురించి? అందరికీ ఒక స్పేస్ ఇచ్చారండి. లెట్ ఇట్ బి క్రియేటివ్గా ఆలోచించడం కానీ విత్ ఇంటర్ఫియరెన్స్ అనేది లేకుండా. అండ్ మెయిన్గా కావాల్సింది మూవీ టు బీ ఫంక్షనింగ్, డైరెక్ట్గా అన్నట్టుగా క్రియేటివ్ స్పేస్ ఇస్తే ఆల్ ద హోల్ టీమ్ కెన్ వర్క్ టుగెదర్. అంటే ఎప్పుడు కూడా సెట్స్లోకి రెగ్యులర్గా వస్తారు, అంటే డైలీ, అంటే ఆల్టర్నేట్ డేస్ అయినా కూడా వస్తారు, కూర్చుంటారు, ఏం జరుగుతుందో చూస్తారు, అంటే ఇది చెయ్యండి అది, అంటే ఏది కూడా పాయింట్అవుట్ చేయరు, చూస్తారు, కూల్గా వస్తారు, కానీ ప్రతిదీ ఏం జరుగుతుంది మాత్రం తెలుసుకుంటారు. నాకు నచ్చేది ఏంటంటే ప్రతి ప్రొడ్యూసర్ సెట్లో ఉండాలి. యా. సెట్లో మీకు మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏం జరిగింది? సో ఫస్ట్ రేవంత్ స్టార్ట్ నీకు చేద్దాం. పెళ్లి జరగడం మాకు హ్యాపీ, అది రేవంత్ గారి వల్ల. అంటే ఎలా అనేది క్లారిఫికేషన్ కావాలి. నిజంగా చిన్న రీజన్, మా షూట్ చేస్తా ఉన్నాం మేము ఆ రోజు, రేవంత్ గారు లాస్ట్ అనే ఉన్నారు షూట్ లో, స్వచ్ఛ భారత్ సీన్. స్వచ్ఛ భారత్ అది మీరు చెప్తేనే బాగుంటుంది సార్. స్వచ్ఛ భారత్ సీన్ నడిచే జరిగేటప్పుడు ఆ ఎండ తట్టుకోలేక పాపం కళ్ళు తిరిగిపోతాయని చెప్పేసి అక్కడ ఒక గొడుగు ఇచ్చారు, పూజ చేసుకొని కూర్చున్నా. చక్కగా ఒక కొబ్బరి నీళ్ళు తాగుతూ కూర్చున్నాం. కూర్చున్నప్పుడు అప్పుడే చెల్లు జ్యోతిషుడు వెళ్తున్నాడు సైడ్ నుంచి. వెళ్ళేటప్పుడు ఆయన పట్టుకొని ఇటు రారా అని చెప్పేసి, అంటే అప్పుడు కరెక్ట్ గా ఎంత అవుతుంది అంటే మొత్తం 60 రూపీస్ సార్, మీ జాతకం మొత్తం చెప్పేస్తాను అన్నాడు. సరే నాకు కాదు కానీ అమ్మాయికి చెప్పి ఇక్కడ. అప్పుడు తీరేస్తే వాలెట్ లేదు, జేబులో వస్తే 20 రూపీస్ ఉంది, ఆమె దగ్గర 40 రూపీస్ ఉంది కరెక్ట్ గా. 20 రూపీస్ అప్పు తీసుకున్నాను, ఇంతవరకు ఇవ్వలేదు. 20 రూపీస్ అడిగి కట్టించి చెప్పిస్తే అప్పుడు ఫ్యూచర్ స్టోరీ ఏంటని అడిగినప్పుడు ఏం చెప్పారు? 6 months నాకు పెళ్ళి అవ్వబోతుంది అన్నారు, చేసుకోవాల్సి వచ్చింది. ఇంట్రెస్ట్ గా పెళ్లి చేసుకొని చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఇంకొంచెం లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళం కదా. ఓవరాల్ గా సెట్ లో ఫుల్ ఫన్ అనేది నా ఫీలింగ్. మనకి ఏ రోజు కూడా క్లైమేట్ కూడా ఇబ్బంది పెట్టలేదు సార్. సార్ మీరు క్లైమాక్స్ సీన్ లో కూడా అంటే డంప్ యార్డ్ లో చేశారు అని విన్నాను. అది క్లైమాక్స్ కాదు, అది ఏం సీన్ సార్ అది? ఆ సీన్స్ లో ఎలా అనిపించింది మీకు? అంటే అంత బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే. ఎక్సెప్ట్ నా నలుగురు, రేవంత్ గారు, తారక్ గారు, హేమంత్, వీళ్ళు నలుగురే మాస్క్ వేసుకోలేదు, అంతే ఫేస్ మాస్క్. మిగతా మేమందరం ఫేస్ మాస్క్ వేసుకున్నాం. అది ఎంత టంప్ యార్డ్ అంటే అది అసలు కనీసం బెడ్స్ కూడా వేసుకోలేదు అని విన్నాను. బెడ్స్ లేదు, బెడ్స్ ఏం లేదు, వేసి దొల్లేస్తున్నారు, అంత డర్టీగా ఉంది ప్లేస్. నేను నిజంగా నాకు చాలా బాధే, కానీ ఆ సీన్ అలా చేస్తేనే అందం అనేది నాకు. అండ్ సార్ ఫైనల్లీ రాజా మెరుకేక 9th రిలీజ్ అవుతోంది. సో ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందు డైరెక్టర్ గారు. మా సినిమా రాజా మెరుకేక June 9th మీ ముందుకు వస్తున్నాం. చాలా మంచి సినిమా తీసానని డైరెక్టర్గా నేను నమ్ముతున్నాను. ఒకటే మాట చెప్తున్నాను, ఇది చాలా మంచి సినిమా అవుతుందని నేను నమ్ముతున్నాను. మీరు అందరూ వెళ్ళండి, థియేటర్లోనే చూడండి. బాగుంటే 10 మందికి బాగుందని చెప్పండి, బాగలేకపోయినా కూడా బాగలేదని చెప్పండి. కానీ ఆ మాట అనరు అని నేను నమ్ముతున్నాను. మీరు వెళ్ళి చూడండి, మీరు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వరు. సార్ 1 point అని, ఈ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి? ఒకటే రీజన్ అండి, నేను కథ రాసుకున్నప్పుడే నా సినిమాలో కొన్ని విలువలు నోట్ చేస్తున్నాను. ఈ విలువలు మిస్ అవ్వకూడదు కథలో. ఆ విలువలు ఎక్కడ మిస్ అవ్వండి. మంచి ఫ్రెండ్షిప్ ఉంది, మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి. అంత హ్యాపీగా ఉన్న వీటి మధ్య ఒక ప్రాబ్లం వస్తే, ఎవడన్నా మధ్యలో మన ఫ్యామిలీ మధ్యలో ఎవడన్నా ఒక విలన్ ఎంటర్ అయితే, అలాంటి మంచి మనుషులు ఏం చేస్తారు కోపం వస్తే అనే ఒక ఎలిమెంట్ ఉంది. సో వీటన్నిటి కోసమే సార్ అందరూ చూడాలి. సో ఈ సినిమా గురించి ఫైనల్లీ మీ వర్డ్స్. ఈ సినిమాలో యాక్చువల్గా మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. ఎన్ని రియల్ స్టోరీస్ తీసుకొని మేము ఎన్ని రియల్ ఇన్సిడెంట్స్ కూడా యూస్ చేసి దాన్ని ఇంప్రూవైజ్ చేసాము. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ గారు కూడా.
థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ రేవంత్, ఆల్ ది వెరీ బెస్ట్. రాజా మేరుకేక మన సినిమా సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చూడండి. ఇట్స్ అ ఫ్యామిలీ ప్యాకేజ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్, కామెడీ ఉంది, లవ్ ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది, రొమాన్స్ ఉంది, అండ్ రివెంజ్ ఉంది. సో అన్ని ఫ్యామిలీ ప్యాకేజ్ కాబట్టి డెఫినెట్గా వెళ్ళి చూడండి. నిజంగా మా డైరెక్టర్ గారు చెప్పినట్టు బాగుంది అంటే 10 మందికి చెప్పండి, బాగలేదంటే కూడా చెప్పండి, ఎందుకంటే మా సినిమా మీద మాకు అంత నమ్మకం ఉంది. సో డెఫినెట్గా వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.